హాయ్ హలో నమస్తే అండి. సిటిజన్ సర్వీస్ ఆన్లైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఆధార్ కార్డు ప్రతి ఒక్కరికి ఉండే ఆధార్ కార్డు మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, కొత్తగా రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఆధార్ కార్డుకి సంబంధించి కొత్త వెబ్సైట్ లాంచ్ చేయడం జరిగింది. ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు మీకు వివరంగా వివరిస్తాను. ఇప్పుడు మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకొని గూగుల్ క్రోమ్లో అంతకుముందు వెబ్సైటే యూఐడిఏ లాగిన్ అని చెప్పి లాగిన్ కావాలి. ఫస్ట్ యూఐడిఏ లాగిన్ అని ఉంది కదా, ఈ ఫస్ట్ది దానిపైన క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేస్తుంది. అంటే ఆధార్ కార్డుకి సంబంధించిన వెబ్సైట్కి వస్తుంది. ఈ ఫస్ట్ లింక్ను మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఇక్కడ అంటే మనకు చూస్ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్లో అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో నేను ఇంగ్లీష్ చూస్ చేసుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే కొత్త వెబ్సైట్ ఆధార్ది. మీరు చూడండి, అంతకుముందు ఉన్న వెబ్సైటు ఇప్పుడున్న వెబ్సైటు ఇది కాదు, మారింది ఆ వెబ్సైట్ అనేది. దీనిలో మనం ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆధార్ ఎట్లా అప్డేట్ చేసుకోవాలనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఇక్కడ ఉంది కదా మీకు అప్డేట్ ఆధార్ అని చెప్పి, అప్డేట్ ఆధార్ చేసుకుంటే మనకు ఆధార్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింద వచ్చేసి గెట్ ఆధార్ అని ఉంది కదా, ఇక్కడ ఇగో ఈ గెట్ ఆధార్ అని పైన క్లిక్ చేసుకోవాలి మనం, సెకండ్ ఆప్షను. తర్వాత మనకు ఇక డౌన్లోడ్ ఆధార్ కార్డు ఉంది కదా, డౌన్లోడ్ ఆధార్ కార్డు పైన క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది మన పాత వెబ్సైట్ లాగానే చూపిస్తుంది. ఇప్పుడు మనకు కొత్త వెబ్సైట్ కావాలంటే ఇగో ఇక్కడ ఉంది చూసినారా, ఈ మై ఆధార్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఇదేమో పాత వెబ్సైటు. ఈ ఎక్స్పీరియన్స్ నవ్ అని ఉంది కదా, ఈ కొత్త వెబ్సైట్ను ఎట్లా ఉందో చూసుకోవాలంటే ఈ కొత్త వెబ్సైట్కి వెళ్ళొచ్చు. మనం ఎక్స్పీరియన్స్ నవ్ పైన క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకు కొత్త ఆధార్ వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. ఇది చూడండి, ఇది మెయిన్ ఇప్పుడు కొత్తగా వచ్చిన అప్డేట్స్ కానీ ఇంకేది కానీ. ఇక్కడ ఇందులోకి వస్తే డైరెక్ట్ మనకి ఇక్కడ చెక్ ఆల్ యువర్ ఆధార్ సర్వీసెస్ వన్ ప్లేస్ అని ఉంది కదా, ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, ఈ లాగిన్ పైన క్లిక్ చేసుకోవాలి. మనం లాగిన్ పైన క్లిక్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని వస్తుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఆధార్ కార్డ్ని ఎంటర్ చేసుకోవాలి. అదే 12 డిజిట్స్ ఆధార్ ఉంటుంది కదా, ఆ ఆధార్ ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ దానికి సంబంధించిన క్యాప్చా ఉంది కదా, క్యాప్చా కూడా ఎంటర్ చేసుకోవాలి మనం. ఇప్పుడు లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేయాలి. కింద ఉంది కదా, ఈ లాగిన్ విత్ ఓటీపీ క్లిక్ చేసుకుంటే మనకు మీ ఆధార్ కార్డుకి ఏదైతే ఓటీపీ ఉంటుందో ఆ ఓటీపీ మీ మొబైల్ నెంబర్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చి మనం ఎంటర్ చేసుకోవాలి. మీ మొబైల్ నెంబర్కి ఏదైతే వస్తుందో ఓటీపీ అది ఎంటర్ చేసుకున్న తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. ఇక్కడ మనం ఇది ఇక్కడ ఉంది కదా, ఈ లాగిన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మన అఫీషియల్ అంటే మన ఆధార్ కార్డు దాంట్లోకి వచ్చేస్తుంది. మీ డీటెయిల్స్ ఇవన్నీ ప్రతిదీ వస్తుంది అన్నట్టు. ఇందులో మనం ఏమైనా అప్డేట్ చేసుకున్న ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎన్రోల్మెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, చెక్ ఆధార్ స్టేటస్, అప్డేటెడ్ హిస్టరీ. కొత్తగా ఫీజు కూడా 75 రూపాయలు అని చెప్పి ఇచ్చినారు. అప్డేట్ ఆధారు ఇది కూడా 75 రూపీస్. బయోమెట్రిక్ కూడా సేవా కేంద్రానికి పోయి బయోమెట్రిక్ చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ కాపీ అని ఉంది కదా, డౌన్లోడ్ చేసుకోవచ్చు మనం గెట్ ఆధార్ దగ్గర. ఇక్కడ పీవీసీ కార్డు అంటే మనకు ప్లాస్టిక్ కార్డు ఉంటుంది కదా, ఆ ప్లాస్టిక్ కార్డు ఏదైతే ఉందో ఆ ప్లాస్టిక్ కార్డు కూడా ఆర్డర్ చేసుకోవడానికి వీలుంది. ఇక్కడ పాత దాంట్లో 50 రూపీస్ ఉండే, 75 రూపీస్ పెంచినారు దీన్ని. ఆర్డర్ పీవీసీ కార్డు వాళ్ళ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు ఆటోమేటిక్గా. ఇక్కడ మన డీటెయిల్స్ అనేది అవుపిస్తాయి, మీకు సంబంధించిన ఇప్పుడు మాస్క్ అవుపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ హియర్ రివీల్ అని ఉంది కదా, దీనిపైన మనం క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి ఇందులో. ఇక్కడ కూడా చూడు, షో డీటెయిల్స్ అయితేనే మీకు చూపిస్తుంది. మీకు ఏదైతే డీటెయిల్స్ షో చేయమని అంటారో అవి చూపిస్తుంది మాత్రమే. ఇక్కడ ఉంది కదా, ఈ బొమ్మ పైన క్లిక్ చేసుకోవాలి. ఈ క్లిక్ చేసుకున్నాగానే మీ ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్సు, మీ అంతా కరెక్ట్ ఉందా లేదా ఇన్కరెక్ట్ ఉందా. ఇక్కడ బయోమెట్రిక్ కూడా లాక్ అన్లాక్ అని మనం బయోమెట్రిక్ లాక్ పెట్టుకోవచ్చు, అన్లాక్ చేసుకోవచ్చు. కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల కొంతమంది పెడతారు కదా, అట్లా మనం కూడా పెట్టుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది. ఎందుకైనా మన డేటా మిస్యూజ్ కావద్దనే ఉద్దేశంతో ప్రతిదీ హైడ్లో ఉంచుతారు. మనకు కావాలంటే మాత్రం మనం షో డీటెయిల్స్ షో చేసుకొని మనం చేసుకోవాలి. ఇక్కడ డౌన్లోడ్ ఆధార్ ఉంది కదా, డౌన్లోడ్ ఆధార్ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోయింది.
నేను ఇంతకుముందు మా వైఫ్ది నేను అప్డేట్ చేయడం జరిగింది. నా దాంట్లో నుంచి హ్యాస్ బీన్ ఇండికేటర్ మా భార్యది చెక్ యాక్టివిటీ మారిందని అప్రూవ్ అయిపోయింది. అప్రూవ్ అని అడుగుతుంది. ఓకేనా కాదా ఇదని చెప్పి ఓకే నేను అప్రూవ్ చేసేస్తున్నాను. ఐ అక్నాలజ్మెంట్ రీజన్. ఇది కొత్తది ఇప్పుడు ఇట్లా వచ్చింది కదా, రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి ఈ కొత్తగా ఇప్పుడు ఇస్తున్నారు అన్నట్టు. ఇది ఇప్పుడు మనం కూడా చూసుకోవాలి. ఇక నాకు వచ్చింది రిక్వెస్ట్ వచ్చింది. ఆ రిక్వెస్ట్ నేను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అప్రూవా కాదా, మీ పర్సన్ అయినా కాదా, నీ ఆధార్ కార్డు పెట్టి నీ బేస్ పైన అడ్రస్ చేంజ్ చేసుకుంటుందని చెప్పి రిక్వెస్ట్ వచ్చింది నా దానికి. నేను ఆ రిక్వెస్ట్ని నేను అప్రూవ్ చేస్తున్నాను. అప్రూవ్ చేసి ఇక్కడ అక్నాలజ్మెంట్ కూడా షేరింగ్ విత్ రిక్వెస్ట్ అని చెప్పి మా వైఫ్ అండ్ హస్బెండ్ మా రెండు కలిపి అప్రూవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఈ అక్నాలజ్మెంట్ నేను అప్రూవ్ అగ్రీ చేస్తున్నట్టు. అప్పుడు వాళ్ళ దాంట్లో కూడా ఆటోమేటిక్గా అప్రూవల్ అయిపోతుంది అన్నట్టు. ఓకే నా రిక్వెస్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి వస్తే ఆటోమేటిక్గా మనకు వస్తుంది. మళ్ళీ అలాగే మనం సేమ్ హోమ్లోకి వచ్చినట్టయితే బుక్ అపాయింట్మెంటు, లేకపోతే ఎన్రోల్మెంట్ సెంటర్లు ఉంటాయి కదా, ఆధార్ అప్డేట్ సెంటర్లు, వాటి లొకేషన్స్ చూపిస్తుంది. అప్డేట్ ఆధార్ చేసుకోవచ్చు. అప్డేట్ బయోమెట్రిక్, డేట్ ఆఫ్ బర్త్, డాక్యుమెంట్ మన పాత డాక్యుమెంట్ ఏమి ఉన్నా కానీ అది చేసుకొని కొత్తగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, అప్డేట్ నేమ్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆధారు, డౌన్లోడ్ ఈకేవైసీ ఆఫ్లైన్లో చేసుకోవచ్చు, ఆన్లైన్లో. ఇవన్నీ సేమ్ పాత రిక్వెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకు అంతకుముందు గలంత అవుపించేది. అన్ని సర్వీసులు ఇప్పుడు ఒకటే దగ్గర అవుపిస్తాయి అన్నట్టు మనకు సర్వీసెస్లో. మనం ఎక్కడెక్కడైతే అథెంటికేషన్ చేసినామో, దేని ద్వారా అథెంటికేషన్ చేసినామో అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మనం చూసుకోవడానికి. ఇప్పుడు అథెంటికేషన్ హిస్టరీ మీరు ఎప్పుడైతే ఇచ్చారో సెలెక్ట్ బయోమెట్రిక్ ఆల్ అంటే ఏదైనా సరే బయోమెట్రిక్ అయినా ఏదైనా స్టార్టింగ్ డేట్ వచ్చి 26 నుంచి జనవరి నుంచి వెళ్ళి ఇప్పటి వరకు జనవరి 19th నుంచి ప్రజెంట్ డేట్ వరకు 18th వరకు మన హిస్టరీ అనేది చూసుకోవచ్చు. అంటే మనం ఎక్కడెక్కడైతే బయోమెట్రిక్ పెట్టినామో దీంతో 50% ఇది చూడండి ఇక్కడ చూపిస్తుంది. బయోమెట్రిక్కి 40.91% అని చెప్పి, డెమోగ్రఫీ 9.9, ఓటీపీ బేస్డ్ 50% యూజ్ చేస్తున్నాము. మనం ఎక్కడెక్కడైతే ఉంటుందో మన హిస్టరీకి సంబంధించింది మీరు ఎక్కడ పెట్టారో ఆ సెంటర్కి సంబంధించి డీటెయిల్స్, సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఇట్లా అన్నట్టు చాలా ఇక మనం చూసుకోవచ్చు. మొత్తం టోటల్గా హిస్టరీ మనకు కావాలంటే ఈ పీడిఎఫ్ కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మన ఆధార్ కార్డు మనం ఎప్పుడు అప్డేట్ చేసుకున్నాం అనేది చూపిస్తుంది అన్నట్టు. ఇక్కడ ఎన్నిసార్లు అప్డేట్ చేసినాము మనది అప్డేటెడ్ హిస్టరీ, మీరు ఎప్పుడెప్పుడు ఎక్కడ హిస్టరీ ఏ రోజున మీకు ఉంది కదా, డేట్ అండ్ టైం అప్డేటెడ్ 2023 రోజులు అయింది. అట్లా మనం ఎప్పుడెప్పుడైతే చేస్తామో మీకు సంబంధించి డీటెయిల్స్ సంబంధించి మన హిస్టరీ అనేది వస్తుంది అన్నట్టు. దీన్ని కూడా మనకు కావాలంటే మనం ప్రింట్ చేసుకోవచ్చు. లాగౌట్ చేస్తున్నా చూసుకోండి, లాగౌట్ చేసేసినాం. రైట్, ఇది మన ఆధార్ సంబంధించిన కొత్త విశేషాలు. ఇంకేమైనా సరే మన ఆన్లైన్ ఛానల్ తరపున ఇంకేదైనా అప్డేట్ ఉన్నా నేను ఖచ్చితంగా తొందరగా అప్డేట్ ఇస్తాను. దానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.